తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారున్న ప్రతి చోట ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని మెరుపు వేగంతో కూల్చేయటం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు నేలమట్టం చేయడం, దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ కూల్చివేత ఎపిసోడ్ను పక్కన పెడితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకంత స్పెషల్ అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. కొందరైతే తాము జరుపుకునే వేడుకలను ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఖాళీగా లేకుంటే తమ ఈవెంట్ను వాయిదా వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్ మాదిరి ఉండే హైదరాబాద్ మహానగరంలో ఒక లేక్, దాని పక్కనే ఉండే ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడి పరిసరాలు సంథింగ్ స్పెషల్. దీనికి తోడు హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో, హైటెక్స్కు కాస్తంత దూరంలో ఉంటుంది. మరింత క్లియర్గా చెప్పాలంటే శిల్పారామం ఎదురుగా కాస్తంత లోపలగా ఉంటుంది. అందరికీ అనువుగా ఈ ప్లేస్కు తుమ్మిడికుంట చెరువును ఆనుకొని ఉండడం మరొక ప్రత్యేకత. ఎన్ కన్వెన్షన్లో 4 వేదికలు ఉన్నాయి. అందులో ఒకటి 27,000 చదరపు అడుగులు, 3,000 మంది కూర్చునే ప్రధాన హాల్ స్పెషల్ ఉంటుంది. ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లు, భారీ ఫ్యాషన్ షోలు, సినిమా వేడుకలు, ఇలా ఐటీ కంపెనీల ప్రత్యేక వేడుకలు అన్నీ ఇందులో నిర్వహిస్తుంటారు. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లోనే 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గార్డెన్, పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు, వేడుకల్ని నిర్వహిస్తుంటారు. వేదిక 5,000 చదరపు అడుగులు డైమండ్ హాల్ ఉంటుంది. అందులో 500 మందితో చిన్న వేడుకల్ని నిర్వహించుకునేందుకు వీలుగా ఉంటుంది. దీని బయట ఉండే మర్రి చెట్టు బనియాన్ పేరిట ఓపెన్ ఎయిర్ వెన్యూ 27,000 చదరపు అడుగుల్లో ఉంటుంది. వీటికి అదనంగా 7,000 చదరపు అడుగుల్లో అనెక్స్ హాల్ను నిర్మించారు. ఇంత భారీ వేదిక, అది కూడా హైటెక్ సిటీ సమీపంలో ఉండడంతో అందరూ దీన్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపేవారు. భారీ ఎత్తున కారు పార్కింగ్కు అవకాశం ఉండడంతో ప్రముఖులు తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు దీన్ని వేదికగా చేసుకుంటారు. దీన్ని అద్దె కాస్త ఎక్కువే. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ అద్దె 5 లక్షలతో మొదలవుతుంది. ఎన్ కన్వెన్షన్లో ఫంక్షన్లు నిర్వహించడం హోదాకు చిహ్నంగా భావించేవారు ఉన్నారు. అందుకే హైదరాబాద్ మహానగరంలో చాలా కన్వెన్షన్లు సెంటర్లు ఉన్నా ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నం. కొసమెరుపు ఏమంటే, వివాదాలతో మొదలైన ఎన్ కన్వెన్షన్ ప్రస్థానం అదే వివాదంతో ముగియటం, అది కూడా ప్రారంభించిన 14 ఏళ్లకే